ఒక సింపుల్ డైట్ చెప్తాను చూడండి. సాధారణంగా మనం తినే ఫుడ్ సింపుల్గా నేను ఇడ్లీ చూపించాను. అంటే ఇడ్లీ, దోశ, వడ. ఇప్పుడు మీకు ఇడ్లీ గురించి చెప్తాను. సపోజ్ ఇడ్లీ అయితే కనుక సాధారణంగా ఇడ్లీలో షుగర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒక డైట్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇడ్లీ తినాలంటే ఒక ఇడ్లీ తినండి. ఎక్కువగా దానికి మన కడుపు నిండదు కాబట్టి ఒకటి లేదా రెండు మ్యాక్సిమం. అడిషనల్గా మీరు టమోటాలు, దోసకాయలు, అడిషనల్ టమోటా లేదా దోసకాయ తినండి. టమోటా, పచ్చి టమోటా తినండి. పండు టమోటా కాదు, పచ్చి టమోటా. క్యారెట్ కూడా ఒక చిన్నది తినండి. దాంతోపాటు కొన్ని నట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వీలైతే తెచ్చుకోండి. లేకపోతే పోయింది ఏమీ లేదు, అవి తినకుండా కూడా తగ్గిపోద్ది. వాల్నట్స్ డబ్బులు అంటే తెచ్చుకోండి, డబ్బులు లేకుంటే వదిలేసిన ఏం ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఒక ఆకుకూర జ్యూస్ తాగండి తిన్న తర్వాత. ఆకుకూర జ్యూసు, చల్లటి పల్చటి మజ్జిగ, దీంతో మీ కడుపు నిండిపోతుంది. సో ఒక ఇడ్లీ తినాల్సిన పరిస్థితి వస్తే మీరు ఈ విధంగా తినాలి. సో ఒక టోటల్ కంప్లీట్ డేట్ ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. మీరు చేసింది ఏం లేదు, పొద్దున ఎప్పుడైనా సరే వేడి దొరికితే తినండి. వేడి దొరకలేదు, అది తక్కువ, జస్ట్ కడుపు ఏదో ఆకలి చచ్చిపోయేటట్టు తినేసి మీకు షుగర్ తగ్గించేది ఏదైనా ఉంటే దాన్ని ఎక్కువ తిని ఈ అన్నాన్ని తక్కువ తినండి. షుగర్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. మీరు చేసే తప్పు ఏంటంటే చల్లన్నం దొరికినా ఎక్కువ తింటారు. కాబట్టి అన్నం తక్కువ, కొద్ది మోతాదు తిని కూరలు ఎక్కువ మోతాదు తినండి. సపోజ్ కూర అంటే మీకు ఆ రోజు దొండకాయనో బెండకాయనో కర్రీ ఎక్కువ దొరికింది, దాన్ని ఎక్కువ తినండి. ఎక్కువ తినమంటే అర్థమైందంటే ఒకవేళ అది కారం గీరంటే తినకండి, ఎక్కువ గ్యాస్ అవుతుంది. మంచిగా ఉత్త కూర రూపంలో ఉంటే ఎక్కువ తినండి, ఏం కాదు, షుగర్ తగ్గుతుంది. కూర రూపంలో ఉండాలి. అది కూర రూపంలో అంటే ఇంకా తొందరగా తగ్గుతుంది. అంటే కొద్దిగా అన్నము, ఒకవేళ గుడ్డు, చికెన్ ఉంటే చికెను, అదేవిధంగా మీకు ఫిష్, మధ్యాహ్నం ఒక కూర అన్నా కానీ, వెజిటబుల్ ఏదైనా కూర ఉన్నా కానీ దాంతోపాటు గడిపేయటం. నైట్ రొట్టె ఇలా తిన్నారనుకోండి, రొట్టె వెళ్ళిపోయి వేసేసేయండి, సరిపోతుంది. దీంతో ఇలా కొన్ని నెలల రోజులు అంటే సింపుల్, ఉదయం రాత్రి రొట్టె, మధ్యాహ్నం ఈ రైస్ దొరికినప్పుడు అంటే పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో చెప్పాను మీకు. ఆ విధంగా మీరు చేశారనుకోండి 100% షుగర్ కంట్రోల్ అయ్యింది. ఖాళీ కంటే నువ్వే తప్పు చేస్తున్నాను అర్థం. డాక్టర్ మెడిసిన్ వాడండి. అదేవిధంగా ఇది నేను చెప్పినట్టు చేయండి, 100% షుగర్ తగ్గిపోతుంది. షుగర్ కంట్రోల్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా మేనేజ్ చేయాలనేది మీకు 100% నేను చెప్తాను. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది కేవలం డయాబెటీస్ కోసమే. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరిని మన ఛానల్ జాయిన్ చేయండి, ఎడ్యుకేట్ చేసుకోండి.